హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాం. స్టోరీ ఏమైందంటే, నేను మా ఫ్యామిలీతో వచ్చిన ట్రిప్కి మమ్మీ, డాడీ, అక్క, బావ అందరం కలిసి ట్రైన్లో ట్రిప్కి వచ్చినాము. బట్ మా ఫ్రెండ్స్ పెద్ద అవలగాళ్ళు ఏం చేశారంటే, నేను వచ్చినాను తెలిసి మా ఇంట్లో బండి ఇంటి తాళం బలగొట్టి బండి తీసుకొని, నా బండి వాన్ బండి ఇద్దరు బండి తీసుకొని నా కోసం తిరుపతికి వచ్చారు. చూపిస్తా, అవలగాలని కూడా చూపిస్తా. రాజు, నరేందర్, సంజు మా ఇంటిని తాళాలన్నీ పలగొట్టిరంట. ఆ పలగొట్టినప్పుడు వాళ్ళు క్లిప్స్ తీసుకురంట. అవి కూడా చూపిస్తాం మీకు అన్నీ. ఇగో మన బండ్లు అయితే ఇగో తెచ్చి ఇక్కడ పెట్టారు, చూపిస్తాం. ఇట్లా అందరు ఏమంటారు, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తే చూసిన, ప్రేడ్ ఫర్ ఫ్రెండ్ బట్ గాడ్ బ్రదర్ అని. బట్ నాకు ఎట్లయింటే ఫ్రెండ్స్ నాకు దొరికింది, పెద్ద క్రిమినల్గా దొరికిరు. ఒక్కొక్కడు ఇంటి తాళాల వల్ల కొట్టి బండి దెంగిపోయి ఈడి దాకా వచ్చారు. సో ఇంకా మోటోలాగ్ చేసా. అంటే ఏమైందంటే, ఇక నేను కూడా అనుకుంటానే ఉన్నా, మంచిగా బండి మీద మంచిగా ఉంటుంది, ఆ ఘాట్ సెక్షన్ అవి ఇవి మంచిగా ఉన్నాయి. సో అవన్నీ చూద్దామని అనుకున్నా. సో వీళ్ళ వల్ల ఇప్పుడు అది కూడా పాసిబుల్ అవుతుంది. పోయేటప్పుడు ఆ ఘాట్స్ని అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా నీట్గా వెళ్ళిపోయాం. బట్ ఏంటంటే, మధ్యలో వచ్చేటప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళు ఆపారంట. ఘాట్ సెక్షన్లో అవన్నీ వీడియోస్ తీయొద్దు అది అని అన్నారంట. సో మ్యాక్సిమం నేను కిందికి వెళ్ళాకనే మోటార్ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. దిస్ ఈజ్ అవర్ వెహికల్స్ అండ్ క్రిమినల్ నెంబర్ 1 అండ్ షో ఇంకా ఇద్దరిని. అండ్ దిస్ ఈస్ క్రిమినల్ నెంబర్ 2 అండ్ వీడియో క్రిమినల్ నెంబర్ 3. మొత్తం ముగ్గురు సస్పెక్ట్లు. మొత్తం క్రియేట్ చేసిన వీడు, ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ చేసింది వీడు. తర్వాత దానిలో ఇన్వాల్వ్ అయింది వీడు, ఇంకా వాడు ఇంకా రాలేదు. అంటే ఇక పోలీసుల వల్ల వ్లాగింగ్ సరిగా వేయట్లేదు. సో ఎంటీ షార్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ అప్లోడ్ చేస్తాయి, చెక్ చేయండి. నిన్నైతే ఆ దారి నిండా నడుచుకుంటూ వెళ్తాను. 3500 మెట్స్ ఉండే, అవన్నీ ఎక్కుకుంటాయి. ఈరోజు ఈ ఘాట్ సెక్షన్లో బండితో వెళ్తున్నా. ఇంకొక కరువు మొత్తం మన 20 వస్తుంది. కరువు మీద కరువు కొట్టే కరువు తాటే. హాలీవుడ్ అయ్యో గాడ్ రోల్లో మెల్ల పోతుంటే మాకు ఇగో మధ్యలో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు కానీ తెలుగులో దుప్పి అంటారు. ఇగో సైట్ సీయింగ్ యానిమల్స్ ఒకటి అక్కడ ఒకటి 2 మనం చూసి భయపడుతున్నట్టుంది, వెళ్ళిపోతున్నాయి. 3 ఉన్నాయి మొత్తం ఇక్కడ. కానీ ఘాట్ రోడ్స్ అయితే వేరే ఉండే. సో ఆ ఘాట్ రోడ్స్ ఎంజాయ్ చేసుకుంటే వస్తుంటే ఇగో ఆన్ ద వేళ యానిమల్స్ కూడా వస్తున్నాయి. సో అవి భయపడ్డట్టున్నాయి, వెళ్ళిపోదాం మనం. సో ఘాట్ సెక్షన్ అంతా అయిపోయింది. సో మెల్లగా అయింది. అలిపిరి అని ఉంటుంది కింద స్టార్టింగ్ పాయింట్. సో అక్కడికి వచ్చి ఆగినాం, ఎందుకంటే తిందామని. ఇదేందో ఉంది జల్పాన్ అంట. ఇక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని ఇక్కడ ఆగినాం. సో ఈ అంకుల్స్ రియాక్షన్ అయితే చూడండి. మనం బండి గురించి మొత్తం టాకు 15 lakhs 5 lakhs ఇంత పెద్ద బండ్లు ఎందుకు కొంటారు అవి అని అడుగుతారు. సో వాళ్ళకి తెలియదుగా. చలో ఇక్కడ తినేసి మెల్ల స్టార్ట్ అయిపోవడం. ఇక మన షో ఆఫ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి మనం షో ఆఫ్. అవునా, తిరుపతి ఫస్ట్ బండా? తిరుపతికి ఫస్ట్ టైం వచ్చిందంటే ఈ బండి, ఇంతవరకు రాలేదంటే ఇట్లాంటి బండ్లు. చూడు అందరు రియాక్షన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం రివ్యూ అంటే అందరూ వచ్చి నిల్చోరు ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే ఏం లేదు ఇక. ఇక్కడ తినేసి స్టార్ట్ అయిపోయి మ్యాక్సిమం 1 stretch వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కుదిరితే 1 stretch లేకపోతే ఏమైనా రెస్ట్ తీసుకొని వెళ్ళాలి. మొత్తం 600 చేంజ్ కిలోమీటర్స్ ఉంది.
చూద్దాం ఇక ఆన్ ద వేలా ఏమైనా రెస్ట్ తీసుకోవాల్సి వస్తే రెస్ట్ తీసుకొని బయలుదేరాం, లేదా వెళ్ళిపోం. సో తినడం అయిపోయినాక చిన్న అంటే సంజాని అల్వనికి ఒకరు వచ్చారు, విఎస్ఏ బ్లాగ్స్ అంట. సో మ్యాక్సిమం అతను చూస్తే గుర్తుపడతారు మీరు. అతను వచ్చాడు, ఇగో అతని కోసం మనం ఎగ్జాస్ట్ నోట్ అవి వినిపిస్తుండు. సో యాక్చువల్గా తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి ముందే బ్లాగ్ స్టార్ట్ చేసాం అనుకున్నాం, కానీ అక్కడ విఎస్ఏ బ్లాగ్స్ అని ఒక అతను ఉంటాడు. సో అతను మన సంజాని అల్వానికి వచ్చిండు అక్కడ. సో కలిసి 1 అవర్ అంతా స్పెండ్ చేసినాం వాళ్ళతోటి. స్పెండ్ చేసిన తర్వాత ఇక మెల్లగా స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుంచి. అక్కడంతా చీకటి ఉండే, సో అక్కడ బ్లాగ్ ఏం చేయలే. అండ్ ప్రజెంట్ అయితే తిరుపతి నుంచి దగ్గర 250 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. అంటే అక్కడ స్టార్ట్ అయిందేమో 10 o'clock, నైట్ 10కి స్టార్ట్ అయినాం. ప్రజెంట్ 12 అవుతుంది. సో 10, 11, 12 2 hours 200 అంటే బాగానే వేస్తున్నాం. మ్యాక్సిమం ఎంత 100-120 స్పీడే మెయింటైన్ చేస్తున్నాం, ఎక్కువ కూడా పోతలేం. ఎందుకంటే నైట్ టైం కదా, సో ఎక్కువ స్పీడ్ కూడా మెయింటైన్ చేయొద్దు. సో ఎప్పుడైనా నైట్ టైం రైడ్ చేస్తే మ్యాక్సిమం హజార్డ్ లైట్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన టైల్ లైట్స్ విజిబిలిటీ చిన్న ఉంటుంది. సో ఈ హజార్డ్ లైట్స్ వేసుకోవడం వల్ల ప్రాబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి. ఎందుకంటే విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది వీటికి. కొంచెం చూడండి ఎట్లా మెరుస్తున్నాం మొత్తం. సో అందుకే హజార్డ్ లైట్స్ ప్రిఫర్ చేయాలా నైట్ టైం రైడ్ చేసినప్పుడు. మ్యాక్సిమం ఆగుదాం అనుకుంటున్నాం. ప్రజెంట్ 12 అవుతుందిగా, ఇంకా 1 hour దాకా క్రూజ్ చేసి ఎక్కడన్నా రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే 600 కిలోమీటర్స్ స్ట్రేట్ స్ట్రెచ్ కొట్టవచ్చు. బట్ ఏంటంటే వెనకాల కూర్చున్న రాజాడు, ఆ బాణ వెనకాల కూర్చున్న నరేందర్ ఆడు మొత్తం స్లీప్ వేసేస్తారు. ఎందుకంటే రాజాని కంటే నిన్నంతా నిద్ర లేదు. సో పాడైంది. మాతోటి దర్శనం రాకపోయినా కానీ బయట లగేజ్ దగ్గర కూర్చొని ఉండే లగేజ్ దగ్గర. ఎందుకంటే ఆ లగేజ్ రూమ్స్ అవి ఇవి దొరకలేదు అక్కడ. సో మాడొక్కడే ఆడ లగేజ్ దగ్గర కూర్చొని కాపలా కాసి ఉండే అన్నిటికీ. అందుకే వానికి ఫుల్ నిద్ర వస్తుంది. మేబీ ముంగట ఇంకా 1 hour 12 అవుతుందిగా, ఇంకా 1 hour స్ట్రెచ్ చేసి 1 hour తర్వాత ఎంత అయితే అంత. సో ఇక్కడైతే అక్కడ ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం. మార్నింగ్ అంటే 6 అట్లా స్టార్ట్ అవ్వాలి. ఇక మ్యూజిక్ సిస్టమ్ ఎంతసేపు విన్నా ఏమనిపించదు, ఇనముది అయితేనే ఉంటుంది ఈ సాంగ్. సో టైం వచ్చేసి 1:50 అవుతుంది. యాక్చువల్ ప్లాన్ అయితే 1 o'clock అవుదామని. బట్ ఆన్ ద వేలో రూమ్స్ చూసుకుంటూ వచ్చినాము, రూమ్స్ ఎక్కడ దొరకలే. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి పెట్రోల్ బంక్ అయింది. సో అక్కడ కూడా కార్లు ఆపుకొని పడుకున్నారు. వాళ్ళు కూడా తిరుపతి నుంచి వస్తున్నట్టు గుండ్లు ఉన్నాయి అన్నీ. సో మన వెహికల్ అయితే ఇక్కడ ఒకటి Xeen 900 అండ్ ఇక్కడ మన GT పార్క్ చేసి అక్కడ వండుకున్నాం. అండ్ ఇంకా హైదరాబాద్కి మోర్ 300 చేంజ్ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు రెస్ట్ తీసుకొని మార్నింగ్ 5 కన్నా 6 కన్నా లేచి చిన్న బయలుదేరాలా. టైం వచ్చేసి 6 అవుతుంది. నైట్ ఇక్కడ వండుకున్నాం. ప్లస్ లొకేషన్ ఎంతో మంచిగా ఉందని ఎక్స్పెక్ట్ చేయలే. చూడండి పక్కకంతా గ్రీన్ అండ్ అక్కడ సైడ్ అన్నీ మొత్తం కుండలు ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. కోల్డ్ స్టార్ట్ అయితే అయిపోతున్నాయి బండ్లు. సో కోల్డ్ స్టార్ట్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా టిఫిన్ చేసి లెట్స్ ఇక డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవడం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. నిన్న రాత్రి ఆ పెట్రోల్ బంక్లో రెస్ట్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అయినాము. మొత్తం లొకేషన్స్ చెక్ చేయండి, మొత్తం బాగున్నాయి. అండ్ వన్ థింగ్ తిరుపతిలో ఒకటి గమనించిన ఏంటంటే వైల్డ్ యానిమల్స్ ఆడ వస్తాయి కదా, జింకలు, దుప్పికి. అయితే ఏమైందంటే చూసిన అందరూ భక్తులందరూ దుప్పికి ఆ జింకలకి బిస్కెట్లు ప్లస్ ఒకడైతే లిటరల్లీ గ్లూకోన్-డి ఉంటుంది కదా, గ్లూకోన్-డి పౌడర్ తీసుకొచ్చి చేతిలో పోసి వాటికి నాకుపిస్తుండు. అట్లాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఫస్ట్. ఎందుకంటే వాటి ఫుడ్ చైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఫస్ట్. అంటే వాటికి అవి దే ఆర్ నాట్ మేడ్ ఫర్ దెమ్. ఆ ఫుడ్ అంతా ఓన్లీ మన కోసం చేసినాయి. బట్ అవి పెడితే ఏమైందంటే అలవాటు పడిపోతాయి వీటికి. నార్మల్ వీటికి అడవిలో ఎన్నో ఫుడ్ దొరికిపోతుంది. మనం వీటిని గెలుకోడు, వీటిని పిలిచి వీటికి ఆ ఫుడ్ పెట్టడం అంతా మంచిది కాదు అసలు.
కొంచెం అవి చూడొచ్చు, అంటే యానిమల్స్ వచ్చాయా చూడాలి, కానీ వీటిని పిలిచి వీటికి బిస్కెట్స్ ఏందా ఒకటి గ్లూకోన్ డీలు ఏవేవో పెడుతున్నారు వీటికి అంతా. సో అవి అవాయిడ్ చేయాలి ఫస్ట్. తినమ్మా ఈ ఫ్యూల్ గేజ్ ఇండికేటర్ తోటి తలకాయ నొప్పి వచ్చింది. ఎప్పుడు అయిపోతుందో తెలియదు అంటే ఇవో ఊకే కొట్టుకుంటూనే ఉండేవారు. నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇది ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంది. పెట్రోల్ ఉందా లేదా ఏం అర్థమైతే లేదు. మొంగట యాక్సిడెంట్. నార్మల్గా నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా నిద్ర వస్తే సైడ్కి ఆపేదే మంచిది. సైడ్కి ఆపి రెస్ట్ తీసుకోవడం బెస్ట్. ఏంది ఇంకా పోతా అని కొంచెం స్ట్రెచ్ తీసుకుంటా అని ముంగటి పోతే హోప్ఫుల్లీ ఎవరికి ఏం కాలేదు అనుకుంటా. బ్రెడ్ ఉందా? అరే చిన్న దాంట్లో అది కూడా ఉంది. టెడ్డీ బేర్. చిన్నపిల్లలు ఉన్నట్టుండ్రు సంచులు. బో మ్యాక్సిమం లోపల ఉన్న వాళ్ళకి ఏం కాలేదు అనుకుంటాను. బట్ అమ్మో డేంజర్ అయింది. మొత్తం కిందికి ఇరుక్కపోయింది లోపలికి. కింద చూడు, కింద ఆనిపోయింది మొత్తం. వాడు మంచిగా జరుగు దానిలో కూర్చొని చూస్తుండ్రా. నార్మల్గా నైట్ టైం ఇట్లా ఏంది ట్రావెల్ చేసేటప్పుడు నిద్ర వచ్చింది అనుకో, ఎక్కడన్నా ఆపి రెస్ట్ తీసుకోవడం బెస్ట్. ఏంది ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తా అని అట్లా ఈగోకి పోయి ఇగో ఇట్లాంటి అయితే చిన్న బ్లింక్ ఏంది ఐ బ్లింక్ వేసే టైంలో ఏమైతే అర్థం కాదు. సో మ్యాక్సిమం ఏంటంటే రెస్ట్ తీసుకోవడం బెస్ట్. రెస్ట్ తీసుకొని ఏమవుతుంది మా అంటే ఒక గంట అటు ఇటుగా చేరుకుంటాం. సో నైట్ టైం ట్రావెల్ కాబట్టి కొంచెం ఆలోచించి చేసుకోవాలి. ఏమన్నా తొందర ఉండొచ్చు, అటు పోదామని తొందర ఉండొచ్చు, కానీ చెప్పలేము కదా ఏ మూమెంట్లో ఏమవుతుందో. చూసి వెనకాల యాక్సిడెంట్ అవుతుందో, లోపల ఎవరెవరు ఉండో ఏమేమైందో, ఫుల్ డ్యామేజ్ కదా. సో దేనికైనా కొంచెం ఆలోచించి రెస్ట్ తీసుకోవడమో లేదా ఏదో ఒకటి చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే నైట్ టైమ్స్ అన్నప్పుడు పక్కా రెస్ట్ అవసరం ఉంటుంది. తినమ్మా ఈ జీటుతో ఇదే ప్రాబ్లమ్. ఇగో అది ఫ్యూల్ కొట్టుకుంటుంది కదా అని లైట్ తీసుకున్నా. అంటే నార్మల్గా పెట్రోల్ కొట్టించే ఉండే. సో లైట్ తీసుకున్నా, పెట్రోల్ అయిపోయింది, ఆగిపోతుంది. ఇంతకుముందు ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. కొంచెం నాకు తెలిసి ఇంకో ఎంత 1 కిలోమీటర్ ఏమో పోయి మళ్ళీ ఆగిపోతుందేమో. బంక్ ఉందో లేదో చెక్ చేయాలి ఫస్ట్. ముంగడైతే సంజాడు నరియాడు ముంగట వెళ్ళిపోయారు. బంక్ ఏమైనా ఉందా లేదా చూద్దామని. ఒకవేళ ఉంటేనేమో ముందు వెళ్ళిపోతా, లేదా మళ్ళీ అయిపోయింది అనుకో ఇక ఏంది వాళ్ళే బాటిల్లో పెట్రోల్ తీసుకొని వస్తారు. అమ్మయ్య 1 కిలోమీటర్ లోపలనే దొరికేసింది బంకు. ఏముంది, లేదంటే వాడు పెట్రోల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుండే. అయ్యో అయిపోయా. నూకురా ఫుల్ ట్యాంక్ ఉంటుంది. అంటే మళ్ళీ ఆగేదాకా చూద్దాం మరా. అమ్మో అయితే మనకు ఒక పెద్ద క్లారిటీ ఉండాలి అయితే దీని మీద. అరే ఇంతగానం ట్రాఫిక్ ఎందుకు అవుతుంది? దట్ టు ఇన్ హైవే. ఓకే, ఇక్కడ నుంచి రోడ్డు డివైడ్ అయింది 2 parts. ప్లస్ ఆ ముంగడ డైవర్షన్ ఉంది, అందుకే అనుకుంటా సో మచ్ ట్రాఫిక్ డైవర్షన్. బట్ మరి ఇంతగానమ్మా. ఓహో ఈ రోడ్లో ఏమో యాక్సిడెంట్ అయినట్టునే ఆల్రెడీ. ఆటో బైకులు దారుణం. ఇట్లుంటే ఎట్లా పోయేది ఇంత చిన్న గ్యాప్లా? బస్సు అంటే ఒకటే గ్యాప్ ఉంది, మనం ఎట్లా పోవాలి? నైస్. అంటే
అప్పుడు రిజర్వ్ పడే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ పడే అయిపోయింది. అంటే అప్పుడు కొట్టించి 9 లీటర్స్ కొట్టించిన అనుకుంటా. 9 లీటర్స్కి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 9 లీటర్స్ కొట్టించాం. అంటే నాకు ఫుల్ ట్యాంక్కి అంటే రిజర్వ్ కాకుండా ఫుల్ ట్యాంక్లో నాకు 170 కిలోమీటర్స్ అంటే యావరేజ్ చాలా తక్కువ ఇస్తుంది బండి. ఉంది 174 ఫుల్ ట్యాంక్ క్లాక్ చేస్తాను. సో అక్కడ ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు 9 లీటర్స్ పట్టింది. అండ్ అక్కడ ట్రిప్ బి 0 చేసిన 174 వచ్చింది. అంటే మనం క్లాక్ చేస్తే కూడా చాలా హెవీగా క్లాక్ చేస్తాంలేండి. అంటే 120 అంటే 100 to 120 కొడితే ఎక్కువనే వస్తుంది మైలేజ్. బట్ మనం కొట్టేది 140 to 160 ఈ స్పీడ్లో కొడుతున్నాం. సో అందుకే 17 లాగా ఇస్తుంది అనుకుంటా. 170 అంటే అంతే. స్టార్ట్ అయితే అయిపోగా బంక్ దాకా. ముంగటేనా ఉందిరా బంకు? ఏమైందిరా? ఇది ఒకటి పెట్టింది. ఎప్పుడు కాలింది ఇది? రెండు ఒకటే సార్. ఇట్లా చిన్నగా కాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా కాలు చాపినా జర దిగు. ఏమంది G900 తోటి GT టో కొట్టాలా? ఈ టో కొట్టనే కూడా రాదు. సైలెన్సర్ హెవీ హీట్ ఉంటుంది. ఇట్లా అంతే మొత్తం కరిగిపోడే చెప్పులు షూలు ఏవైనా సరే. అరే దారా స్టార్ట్ అయిందా? దాదా మళ్ళీ అయిపోతుంది. దారా అయిపోయింది. నువ్వు వచ్చేలోపే అయిపోయిందిరా. ఎక్కువసారి స్టార్ట్ అయితే వెళ్ళిపోదాం. నైస్. భారత్ పెట్రోలియం ఉంది. అరే వానికి ఫోన్. ఓకే విల్ వెయిట్ హియర్. సో కరెక్ట్ ఇంతకుముందు ఎంత కొట్టిస్తాం అంతే పడ్డది. 1050. అప్పుడు కూడా 1050 పడ్డది. అంటే కెపాసిటీ మనది 12 లీటర్స్. అంటే 2 లీటర్స్ రిజర్వ్ ఉన్నట్టుంది. అండ్ 10 లీటర్స్ తోటి మనం తిప్పుకోవాలి బండి. అమ్మ నేను రోడ్డు మీద తిరిగకంటే పెట్రోల్ బంక్ కాడ ఆవిడే ఎక్కుతుంది అది. అంటే ప్రతి 150 170 160 కిలోమీటర్స్కి బంక్ దగ్గర ఆగాల్సిందే పక్క. కొట్టించిన అరే 17 కిలోమీటర్స్ ఇస్తుందిరా మైలేజ్. 170 అయింది. మళ్ళీ సేమ్ ఎంత 9 పాయింట్ చేంజ్ పట్టింది. అంటే 1050 అయింది. ఆడ కూడా 1050 అయింది కదా. ఒకసారి ఇప్పుడు 100 to 120 కొడదాం. ఇంతకుముందు ఏమో 140 to 160లో కొట్టుకుంటూ వచ్చాం రా. అది బస్సు ఎక్కువ 80 to 100 మధ్యలో వేస్తేనే మైలేజ్ వస్తుంది. ఒకసారి అట్లా చూసే ఓకే. లేకపోతే దీనికి సపరేట్ ఒక మైలేజ్ టెస్ట్ వీడియో అన్న అలా నార్మల్ ఎంత పడుతుంది ఇట్లా అంటే కుదిరే అన్నీ. మనం 80-90 క్రూజ్ చేసాం అనుకుంటాం కానీ రోడ్ మంచిగా అనిపోయింది. చిన్న స్పీడ్ వెళ్ళిపోతున్నాం అంట. సో దీనికి సపరేట్ ఒకటి చేయాలి. అంటే మైలేజ్ టెస్ట్ చేయాలా. మామూలు ఇంకా హైదరాబాద్కి 100 కిలోమీటర్స్. మా ఇంటికి అయితే 120 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం మనం పొద్దున రైడ్ స్టార్ట్ చేసింది 6:10కో 6:20కో స్టార్ట్ చేసినాము. అక్కడ నుంచి హైదరాబాద్కి 360 చేంజ్ ఉండే. సో ఇప్పుడు టైం 10 అవుతుంది అనుకుంటా. 1 minute చూద్దాం. 10 అవుతుంది. సో 6 నుంచి వేసుకున్నా కానీ 7, 8, 9, 10 4 అవర్స్లో 270 కిలోమీటర్స్ అట్లా ఏంది 270 కిలోమీటర్స్ దాకా కొట్టేసినాము. సో ఇంకా 100 కిలోమీటర్స్ టు హైదరాబాద్. 120 to మై హోమ్. మ్యాక్సిమం స్పీడ్ 120 to 140 మెయింటైన్ చేస్తున్నాము. అందుకే తొందరగా వచ్చేస్తున్నాము. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకో 1 అవర్ 100 కిలోమీటర్స్ 1 అవర్ అనుకోండి. 1 అవర్లో ఇంటికి రీచ్ అయిపోతా. శక్తిమాన్ వెయిట్ కమింగ్.
సక్సెస్ఫుల్ అయితే మన రైడ్ కంప్లీట్ చేసేసినాం. సో నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఏంది ఫ్యామిలీతోటి ట్రైన్లో ట్రిప్ పోయి మళ్ళీ వచ్చేటప్పుడు నా బండి మీద వస్తా అని. సో అట్లా అయిపోతాయి అన్నీ. బట్ బండి తెచ్చింది మంచి పని అయింది వీళ్ళు, ఎందుకంటే మంచిగా ఏంది ఘాట్స్ మళ్ళా రోడ్డు మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చే వరకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది ఇప్పుడు. సో సక్సెస్ఫుల్లీ మనమైతే మన ఫస్ట్ లాంగ్ రైడ్ కంప్లీట్ చేసినాం. ఓకే, ఐల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్ అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఏవో చూడండి ఈ పొలాలందరూ బైక్స్ ఉన్నకి వచ్చారు. క్రేజ్ Z900 క్రేజ్ అంటారు బాబు.